ఈరోజు గోదావరిలో 1630 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి. కృష్ణా నదిలో ఇప్పటికి 600 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి. ఈ సముద్రంలోకి పోయే నీళ్లు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా సమర్థవంతంగా ఉపయోగించుకోగలిగితే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. కరువు అనే మాట ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే కొంతమంది మాట్లాడుతున్నారు, నేను బనకచెర్ల పోలవరం ప్రాజెక్టు కోసం ఆలోచించాను. మీ అందరికీ హామీ ఇస్తున్నా, పోలవరం ప్రాజెక్టు 2027కి పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. పోలవరం బనకచెర్ల పూర్తయి వంశధార దగ్గర నుంచి పెన్నా నది వరకు నదుల అనుసంధానం చేయగలిగితే ఇంకా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కరువు అనే మాటే ఉండదు. అదే నా జీవితాశయం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు తెలంగాణలో కూడా ఉండే వాళ్ళు కూడా ఆలోచించాల్సింది, అక్కడ కూడా నీళ్ని సద్వినియోగం చేసుకుని ఎక్కడికక్కడ మనం పూర్తిగా ఉపయోగించుకోగలిగితే తెలుగు జాతికి తిరుగుండదు. ఆ విషయం కూడా అక్కడ ఉండే నాయకత్వం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.